గోవా అనేది భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. నిత్యం ఎక్కువగా టూరిస్టులు సందర్శించేటువంటి ప్రదేశం. ప్రతి ఒక్కళ్ళు తమ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ గోవా ఒక్కసారైనా వెళ్ళాలనుకుంటారు. ముఖ్యంగా యువత అయితే సంవత్సరాల తరబడి కూడా గోవా ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి గోవా ఇప్పుడు కళదప్పిందండి. న్యూ ఇయర్ సందర్భంగా గోవా రోడ్లు వెలవెలబోయాయి. అంతేకాదు గోవాలో ఒక తెలుగు వ్యక్తిని హత్య చేయడం కూడా జరిగింది. ఒకప్పుడు గోవా అంటే పర్యాటకులకు స్వర్గధామం. బీచ్లు, నైట్ లైఫ్లు, నైట్ క్లబ్లు, అట్లాగే కావలసినటువంటి ఫుడ్, ఇలా ఎన్నో విలాసాలతోటి ఇలా ఎంతోమంది పర్యాటకులను ఆకర్షించినటువంటి గోవా ఇవాళ వెలవెలబోతుంది. అయితే ఇటీవల గోవాలో December 31st నైట్ సందర్భంగా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలో గోవా అనేది చాలా నిర్మానుష్యంగా ప్రాంతంగా మారిపోయింది. దీనికి ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి ప్రజలు. గోవాలో ఒక తెలుగు వ్యక్తిని, రవితేజ అనే ఒక తెలుగు వ్యక్తిని గోవాలో హత్య చేయబడ్డాడండి. అతను 31st నైట్ తన స్నేహితులతో కలిసి మొత్తం 8 మంది గోవాలోని ఒక కాలిగట్ బీచ్కి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక హోటల్లో వాళ్ళు కూర్చోవడం జరిగింది. సో ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత బిల్లు కట్టే సమయంలో బిల్లు అధికంగా ఛార్జ్ చేయడం, డబుల్ ఛార్జ్ వేయడం జరిగింది. దీనిపైన హోటల్ వారికి ఆ రవితేజ అనే వ్యక్తికి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ సందర్భంలోనే వాళ్ళు అతనిపైన కర్రలతోటి దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి చనిపోయారు. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్న కథనం ఏంటంటే, ఈ యొక్క గ్యాంగ్ ఏదైతే ఉందో 8 మందిలో ఒక 3 లేడీస్ ఉన్నారు. వాళ్ళలో ఒక లేడీ పైన ఈ యొక్క హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు, అసభ్యంగా మాట్లాడారు. అందువల్లనే రవితేజ అనే వ్యక్తి వాళ్ళతో గొడవ పడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మరొక కథనం వినిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం ఒక టూరిస్ట్ స్పాట్ అయినటువంటి గోవాకు వెళ్ళి, అది కూడా 31st నైట్న ఈ సంఘటన అతను చనిపోవడం చాలా దురదృష్టకరం. అయితే ఈ సంఘటన కన్నా ముందే కూడా గోవాని ప్రజలు బాయ్కాట్ చేశారండి. నిజానికి గోవా 1961లో భారతదేశంలో కలిసిపోయింది. అంతకు ముందు వరకు గోవా అనేది పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని భారతదేశంలో కలిపేశారు. 1970s నుంచి గోవాలో టూరిజం డెవలప్ అవడం అని చెప్పేసి ప్రారంభమైంది. తర్వాత 1970s, 80s, 90s ఇలా అంచెలంచెలుగా గోవా టూరిజం డెవలప్ అయింది. ఇతర దేశాల నుండి, ముఖ్యంగా రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాల నుండి కూడా పర్యాటకులు సంవత్సరానికి లక్షల సంఖ్యలో టూరిస్టులు భారతదేశానికి, గోవాకి వస్తూ ఉండేవారు. అట్లాగే భారతదేశం నుండి కూడా చాలామంది గోవా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. 2019 గణాంకాలు కనుక మనం గమనిస్తే ఫారెన్ నుంచి సుమారు 85 లక్షల మంది టూరిస్టులు గోవాని సందర్శించారు. 2023లో ఈ సంఖ్య కేవలం 45 లక్షలుగా ఉంది. సో దాదాపుగా సగం కన్నా ఎక్కువగా 60% వరకు ఈ యొక్క టూరిస్టుల సంఖ్య అనేది పడిపోయింది. సో ఈ టూరిస్టుల సంఖ్య పడిపోవడానికి, అలాగే గోవాలో ఈ దారుణాలు జరగడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గోవా ప్రజలు. అక్కడ ఎవరైతే ఈ వ్యాపారాలు కానీ లేకపోతే ఈ టూరిస్టులని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళే దీనంతటికి కారణం అండి. మొదట గోవాలో మనం దిగిగానే మనకి ఎదురయ్యే మొదటి సమస్య అక్కడ ట్రాన్స్పోర్టేషన్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తూనే అక్కడ ఒక ట్యాక్సీ మాఫియా ఉంటుంది. ఈ ట్యాక్సీ మాఫియా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉబెరు, ఓలా, ర్యాపిడో ఇట్లాంటి ఏమి యాప్స్ పనిచేయవు. సో యాప్స్ పనిచేయవు కాబట్టి వాళ్ళు చెప్పిందే రేటు. ఎన్ని కిలోమీటర్లైనా బయట నార్మల్గా 500 రూపాయలు తీసుకునేదానికి వీళ్ళు 3000, 4000 చెప్తారు. సో మనకు కూడా వేరే దారి లేదు. సో వాళ్ళ ట్యాక్సీ ఎక్కడము, అట్లాగే గవర్నమెంట్ నుంచి బస్సెస్ కానీ ఇట్లా ఏమీ లేకపోవడం వల్ల ఆ ట్యాక్సీలే ప్రజలకు దిక్కైపోయి సో ప్రజలు తమ జేబు గుల్ల చేసుకుంటున్నారు. వెహికల్స్ని, కార్ని కానీ లేకపోతే ఒక బైక్ని కానీ రెంట్కి టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లాల్సిన సందర్భంలో ఈ యొక్క అక్కడ కూడా స్కాములు జరుగుతున్నాయి. కార్ని కానీ లేకపోతే బైక్ని కానీ చెడిపోయినట్టు, లేకపోతే ముందుగానే ఏదో పాడైపోయినట్టు చిత్రీకరించేసి దానికి మీరే డబ్బులు కట్టాలని చెప్పేసి టూరిస్టులను దోచుకోవడం అని చెప్పేసి ఇక్కడ అలవాటు చేసుకున్నారండి. ఒక స్కామ్గా మారిపోయింది. అట్లాగే ఇంకొకటి హోటల్ బుకింగ్స్లో గోవా చాలా వరస్ట్గా ఉందండి. ఎందుకంటే హోటల్ బుకింగ్స్లో ఒక ఫారినర్ యాప్లో కనుక హోటల్ బుక్ చేసుకుంటే ఆ యొక్క హోటల్ ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ రేట్లలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫోటోలో ఆన్లైన్లో చూసిన దానికి ప్లస్ దగ్గరికి వెళ్ళి చూసుకున్న దాని క్వాలిటీలో కూడా చాలా వ్యత్యాసం అనేది కనబడతా ఉంటుంది. అట్లాగే ఇతరమైన పోలీస్ వాళ్ళు కూడా అక్కడ టూరిస్టులకి అంతగా కోఆపరేట్ చేయకుండా టూరిస్టుని ఇబ్బంది పెట్టడం, అన్వెల్కమింగ్ నేచర్లో గోవా అనేది ఉంది. సో ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు గోవాని బాయ్కాట్ చేశారు. ఇండియన్స్ అలాగే ఫారినర్స్ కూడా గోవాని బాయ్కాట్ చేశారు. ఇదే సమయంలో నియరెస్ట్
టూరిస్ట్ స్పాట్స్ అయినటువంటి బ్యాంకాక్ కానీ లేకపోతే శ్రీలంక కానీ వియత్నాం కానీ ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అయిపోయిందండి. సో బ్యాంకాక్లో దగ్గరగా 2,000-2,500 రూపాయల్లో ఒక హోటల్ బుక్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజ్డ్ యాప్ ద్వారా మీరు ఒక చోట నుంచి ఇంకొక చోటకి జర్నీ చేయవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడా ఆ యొక్క టూరిస్ట్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి గోవా మాత్రం ఆ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గోవా టూరిజంలో లోపించినాయి. ఎక్కడ పెట్టినా ఈ స్కాములు, యూత్ని ఎవరైతే గోవా వెళ్తారో వాళ్ళని కన్ఫామ్గా గోవా వెళ్ళి స్కామ్ లేకుండా వచ్చాడు అంటే వాడు అదృష్టవంతుడు అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట వాళ్ళని మోసం చేయబడతారు. సో ఈ కారణాలన్నిటి వలన కూడా గోవాకి టూరిస్టులు వెళ్ళడం చాలా తగ్గిపోయింది. భవిష్యత్తులో గోవాకే కాదు భారతదేశానికి కూడా టూరిస్టులు రావటం గణాంకాలు కనుక మనం పరిశీలిస్తే చాలా తగ్గిపోయింది. కోవిడ్ ముందు వరకు ఉన్న టూరిజం కోవిడ్ తర్వాత మన దేశాన్ని నుంచి బాగా తగ్గిపోయింది. అండ్ ఇతర దేశాలకు, మన పక్క దేశాలైనటువంటి శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, ఈ దేశాలకి టూరిస్టుల సంఖ్య పెరిగిపోయింది. సో పెరుగుతున్న జనాలకు అనుగుణంగా అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఏది స్కామర్స్ని కనుక మనం తగ్గించగలిగే ఏర్పాటు కనుక చేస్తే ఖచ్చితంగా గోవా అనేది తిరిగి పుంజుకుంటుంది. లేకపోతే గోవా అనేది ఆల్రెడీ ఒక డెడ్. సో గోవాకి ఇంక ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు. చాలామంది కూడా ఆల్రెడీ గోవాని బాయ్కాట్ చేసే పనిలో ఉన్నారు భారతీయ యువత అంతా.